ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తి నిద్రపోయే ముందు తన కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మీ గురించి ఏమన్నా ఆలోచిస్తున్నారా? లేక మీ గురించి తను ఏమని ఫీల్ అవుతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు అనేది తెలుసుకుందాము. ఈరోజు వీడియో అయితే అదే. వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే, మీరు స్టార్టింగ్లో ఉండే ఓన్లీ 2 మినిట్స్ మాత్రమే నేను లైక్ చేసుకోండి అండ్ మొబైల్ నెంబరు ఇది చెప్తున్నాను. అది మీరు వింటలేదు. కనీసం ఆ మొబైల్ నెంబర్ కూడా ఏం చెప్తున్నాము అనేది కూడా మీరు వినకుండా డైరెక్ట్ స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా అని చెప్పి కాల్ చేసేస్తున్నారు. నిజంగా ఆ 2 మినిట్స్ మీరు వింటే గనక మీ క్వశ్చన్కి సంబంధించింది ఏం చెప్పారనేది మీరు వింటారు. అలాగే అక్కడ ఏం చెప్తున్నారు అనేది కూడా మీరు వినగలుగుతారు. చాలా మంది నాకు నెంబర్ ఆఫ్ కాల్స్ ఏమొస్తున్నాయి అంటే కంటిన్యూస్ గా చేస్తానే ఉంటారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా. మరి ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు డైరెక్ట్ ఫైల్స్, అందుకే నేను కొన్ని రోజులు రిమూవ్ చేసేసింది. ఫైల్ నెంబర్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్ అసలు క్వశ్చన్ ఏం చెప్పింది కూడా వినకుండా మీరు డైరెక్ట్ ఫైల్స్ లోకి వెళ్తున్నారు. దానివల్ల అక్కడ మీ క్వశ్చన్ ఏంటనేది మీరు సరిగ్గా వినకుండా వెళ్ళి అక్కడ చూజ్ చేసుకోవడం వల్ల ఫైల్ నెంబర్ అనేది అక్కడ హాఫ్ మాత్రమే రెజనేట్ అవుతుంది. యాక్యురేట్ గా రెజనేట్ అవ్వకపోవడానికి రీజన్ కూడా అదే. మీరు పర్ డేలో మ్యాక్సిమం కనీసం ఒక 2-3 అవర్స్ అయినా ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్లో వీడియోస్ కానీ, షార్ట్ వీడియోస్ కానీ మొబైల్లో స్పెండ్ చేస్తూ ఉంటారు. ఓన్లీ 5 మినిట్స్ స్టార్టింగ్లో ఉన్న 2 మినిట్స్ వీడియో అనేది మీరు చూడడం వల్ల ఏమొస్తుంది చెప్పండి? ఏం పోతుంది చెప్పండి? నాకు కాల్స్ ఎందుకు చేస్తారు? మెసేజ్ చేయమన్నాను. వాట్సాప్ మెసేజ్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తారు, కొంచెం లేట్ అయినా అని చెప్పాను. మెసేజ్ చేయరు, కాల్స్ చేస్తారు. మళ్ళీ ఏమంటారు? కాల్ చేసి మీ వీడియో చూసామండి అని అంటారు. మరి వీడియో చూసిన వాళ్ళు స్టార్టింగ్లో ఏం చెప్పామనేది వినరా? స్టార్టింగ్లో అంటే నేను ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఏమైనా చెప్తున్నానా? క్వశ్చన్ చెప్తున్నాను. క్వశ్చన్ ఏ టాపిక్ మీద అనేది చెప్తున్నాను. దాని తర్వాత మొబైల్ నెంబర్ మీద వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి అని చెప్తున్నాను. ఆ 2 మినిట్స్ వినే టైము ఓపిక లేనప్పుడు డేలో 3 అవర్స్ 4 అవర్స్ మీరు ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కానీ మొబైల్తో స్పెండ్ చేస్తున్నారు. ఒక 10 మినిట్స్ మీకోసం మీరు స్పెండ్ చేయలేరా? కాల్స్ చేస్తారు. పోనీ ఆ టైంలో ఏమైనా బిజీ వస్తుంది అనుకోండి, అది కూడా వెయిట్ చేయరు. కాల్స్ మీద కాల్స్, కాల్స్ మీద కాల్స్. ఎంగేజ్ వస్తున్నప్పుడైనా మీరు ఆగాలి కదా. అలా కూడా ఆగరు. మళ్ళీ మీ వీడియో చూసామండి, మీకు కాల్ చేసామండి అని చెప్తారు. మరి వీడియో చూసిన వాళ్ళు వీడియోలో మెసేజ్ చేయమన్నాను, కాల్ చేయమన్నాను, అది మాత్రం ఒక్కళ్ళు కూడా చూడరు. కాల్ చేసే వాళ్ళు ఎవరు కూడా నేను మళ్ళీ మరి వీడియో చూసారంటున్నారు కదండి, మరి దాంట్లో కాల్స్ చేయొద్దని చెప్పానుగా, అది చూడలేదంటే లేదండి చూడలేదండి, మీ నెంబర్ కనిపించింది మేము కాల్ చేసామని చెప్తారు. మళ్ళీ మీ స్టోరీ అంతా వినిపిస్తారు ఆ ఫోన్లోనే. మెసేజ్ పెడితే అక్కడ ఏంటనేది తెలుస్తుంది. అక్కడ మీకు ఏం డీటెయిల్స్ కావాలి అని మీరు దేని గురించి అడుగుతున్నారు అనేది నాకు అక్కడ చూసుకుని నేను రిప్లై ఇస్తాను. ఒక్కొక్కళ్ళు గంటలు గంటలు మీరు ప్రాబ్లం గురించి చెప్తా ఉంటే ఇంక నాకెక్కడ టైం ఉంటుంది చెప్పండి? దయచేసి చేయమాకండి కాల్స్ అనేది. వాట్సాప్ మెసేజ్ పెట్టండి. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టమంటున్నారు. చాలా మంది చదువుకుని వాళ్ళు కూడా వాట్సాప్లో నుంచి నాకు వాయిస్ మెసేజ్లు పెడుతున్నారు. వాళ్ళకున్న కామన్ సెన్స్ లేకుండా పోతుంది మీకు. చదువుకోలేని వాళ్ళు కూడా వాయిస్ మెసేజ్ పెడుతున్నారు వాట్సాప్ నెంబర్ నుంచి. మేము చదువుకోలేదండి, మేము టైప్ చేయలేమండి, మెసేజ్ చేయలేమండి అని చెప్పి వాయిస్ మెసేజ్లు పెడుతున్నారు. అట్లా పెట్టండి పోనీ. మీకు అంత టైం తీరిక ఇచ్చేయాలని అనుకున్న వాళ్ళు. అండ్ కొంతమందికి ఇంకొక విషయం ఏంటంటే, నేను ప్రతి వీడియోలో చెప్తానే ఉన్నాను, నమ్మకం ఉన్నవాళ్ళు, ఓపిక ఉన్నవాళ్ళు, పేషెన్స్ ఉన్నవాళ్ళు మాత్రమే నాకు మెసేజ్ చేయండి, కాంటాక్ట్ అవ్వండి అని చెప్తున్నాను. మెసేజ్ చేస్తారు. మీరు చేయగానే నేను ఇన్స్టెంట్గా చూడాలి. ఎన్ని పనులు ఉన్నా మానుకొని మీరు మెసేజ్ చేయగానే మీ మెసేజ్ ఓపెన్ చేసేసి మీకు రిప్లై ఇచ్చేయాలి. ఒక 2 మినిట్స్ వెయిట్ చేయలేరు. వెయిట్ చేయలేనప్పుడు ఎందుకు చేయడము? మళ్ళీ నేను రిప్లై ఇద్దామని చెప్పి మెసేజ్ ఓపెన్ చేసే లోపే మెసేజ్ అన్ని డిలీట్ చేసుకుంటారు. అలాంటప్పుడు ఎందుకు రావడము? రాకండి. అలాంటి వాళ్ళు, మీకు అంత ఓపిక లేదు, పేషెన్సీ లేదనుకున్న వాళ్ళు అసలు నిన్ను కాంటాక్ట్ అవ్వద్దు. అలా కూడా మీ ఎనర్జీస్ అన్ని, నెగిటివ్ ఎనర్జీస్ అన్ని నాకు వస్తూ ఉంటాయి.
అలాంటి వాళ్ళు దయచేసి మీకు ఓపిక పేషెన్స్ లేదని నాకు ఇన్స్టెంట్గా అయిపోవాలనుకున్న వాళ్ళు ఇన్స్టెంట్గా చెప్పే వాళ్ళు ఉంటారు. ముందు మా పేమెంట్ స్క్రీన్ షాట్ పెట్టండి, తర్వాత మీది ఏదైనా వింటామని చెప్తారు చూడండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఎంత ఓపిక్గా ఉంటున్నా కూడా మీరు మళ్ళీ ఇలానే కంటిన్యూ చేస్తారు. మళ్ళీ చెప్పే మాటలన్నీ మళ్ళీ ప్లీజ్ ప్లీజ్ అంటారు. సో వీడియోలోకి వెళ్దాము. దయచేసి అర్థం చేసుకోండి. నేను మళ్ళీ సీరియస్గా మాట్లాడాను, మీరు రూడ్గా మాట్లాడుతున్నారు అని అంటారు. కానీ మీరు ఇచ్చే నెగిటివ్ ఎనర్జీస్ వల్లనే నా వర్డ్స్ అనేవి ఇలా వస్తున్నాయి తప్ప బై బర్త్ నేనేమంత రూడ్గా మాట్లాడే మెంటాలిటీ కదా, సాఫ్ట్ నేచరే నాది. కానీ మీరు నెగిటివ్ ఎనర్జీస్ ఇవ్వడం వల్ల ఇట్లా నెగిటివ్గా మెసేజ్ చేయండి. చేసినాక డీటెయిల్స్ పెడతా నేను. జాబ్కి సంబంధించి కెరీర్ అంటారు. కెరియర్లో నా లైఫ్ ఎలా ఉంటుంది అంటారు. లైఫ్ అంటే 1 year లైఫా, 2 years లైఫా? ఒక 100 years బతుకుతారు మీరు. 100 years లైఫ్ నేను ఎలా చెప్తాను చెప్పండి? ఒక 1 క్వశ్చన్లో, సింగిల్ క్వశ్చన్లో. కొన్ని బాగాలేదని చెప్తాను, దానికి యాక్సెప్ట్ చేస్తారా? కొన్ని మీరు 3 క్వశ్చన్స్కి వస్తారు. వచ్చినప్పుడు క్వశ్చన్ క్లియర్గా ఉండాలని నేను కంపల్సరీ చెప్తాను. సింగిల్ క్వశ్చన్ ఉండాలి, ఆ క్వశ్చన్ కూడా క్లియర్గా ఉండాలి. మల్టిపుల్ క్వశ్చన్స్ పెడితే నేను చెప్పనని కూడా చెప్తాను. కానీ మీరు వినరు. ఒక క్వశ్చన్లో ఇంకో క్వశ్చన్ పెడతారు. సరే తీసినాకైనా ఊరుకుంటారా? రీజన్స్ అడుగుతారు. అది మీరు ముందు అడగాల. క్వశ్చన్ అడిగేటప్పుడే ఈ రీజనా అని అడిగితే కనుక నేను ఆ రీజన్తో తీస్తాను. అంటే మీకు టారో గురించి తెలియకపోతే తెలుసుకునైనా రండి, లేకపోతే అసలు తెలియకపోతే అడిగి తెలుసుకోండి. అంతేగాని మీకు నచ్చినట్టు వచ్చి మెసేజ్లు పెట్టి ఫ్రీ రీడింగ్కి వచ్చే వాళ్ళు కూడా మీకు నచ్చినట్టుగా ఇది చెప్పారుగా రీజన్ ఏంటి చెప్పండి. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, క్వశ్చన్కి నేను తీస్తాను. అవునా కాదా అని అడిగినప్పుడు అవునా కాదా అని తీస్తాను. రీజన్ కూడా తీయమంటే నేను రీజన్ తీస్తాను. అంతేగాని మళ్ళీ చెప్పించుకొని మళ్ళీ రీజన్ చెప్పండి, అది చెప్పండి, ఇది చెప్పండి. అయితే కొంతమంది ఇంకొంతమంది ఎలా ఉన్నారంటే జాబ్ వస్తుందా రాదా అని అడుగుతారు. ఫర్ సపోజ్ నేను ఒక 1 year పడుతుందండి మీకు జాబ్ రావడానికి అంటే, అయితే నేను ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వద్దంటారా? ఈ ఇయర్ డ్రాప్ చేయాలనుకుంటున్నాను. ఏ జాబ్ అయినా మీ ఇంట్లో కూర్చొని మీరు సైలెంట్గా కూర్చుంటే జాబ్ వచ్చేస్తుందో చెప్పండి? అది ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా ఎప్పుడైనా కూడా మీ అంతటా మీరు హార్డ్ వర్క్ చేస్తేనే మీ దగ్గరికి వస్తుంది తప్ప మీరు వెళ్ళాలి తప్ప వర్క్ మీ దగ్గరికి అయితే రాదు కదా. సో అది దృష్టిలో పెట్టుకోండి. మరి కొంతమంది అయితే సిల్లీగా మాట్లాడతారు అండ్ చిన్నపిల్లల మెంటాలిటీ లాగా అనిపిస్తుంది నాకు కొంతమంది చూస్తుంటే. వాళ్ళు కావాలని చేస్తారో తెలీదు. సో దయచేసి కొంచెం అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని ఏ వర్క్ అయినా కూడా మనం హార్డ్ వర్క్ చేస్తేనే వస్తుంది. మనము ఇంట్లో కూర్చుని నాకు వర్క్ వచ్చే నా జాతకంలో ఈ మంత్లో జాబ్ వచ్చేస్తుంది కదా అని ఇంట్లో కూర్చొని తిని కూర్చుంటే ఏ జాబు ఎక్కడికి రాదు, కాళ్ళ దగ్గరికి అయితే రావు. అలాంటి జాబ్ ఇచ్చే వాళ్ళు ఎవ్వరు లేరు. ఎంతటి ఉన్న వాళ్ళకైనా కూడా వాళ్ళ కాళ్ళ దగ్గరికి ఎవరికి కూడా జాబ్ అనేది రాదు. మనమే వెళ్ళి హార్డ్ వర్క్ చేసి మనం సైడ్ నుంచి మనం ఎఫర్ట్స్ పెడితేనే వారికి జాబ్ అనేది వస్తుంది. నేను చెప్పాను అంటే 1 year లోపు వస్తుందంటే మీరు ట్రై చేయండి. ఒకవేళ రావట్లేదు దీన్ని ఈ జాబ్కి సంబంధించిన ఇంకేమైనా కోర్సులు ఉన్నాయేమో ట్రై చేసుకోండి. దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోండి. కోర్సెస్ నేర్చుకుంటానే మీ ఏదైతే స్కిల్స్ ఉన్నాయో స్కిల్స్ డెవలప్ చేసుకుంటానే మీరు ట్రయల్ చేసుకుంటా ఉండండి. ఒకవేళ వచ్చినా కూడా ఏమవుతుందంటే నేను చెప్పిన టైంలోపు మీకు ఒకవేళ జాబ్ వచ్చినా కూడా దాంట్లో స్టెబిలిటీ అనేది ఉండదు. మీకు స్టెబిలిటీ లేకపోవడము, చేయడానికి ఇంట్రెస్ట్ లేకపోవడము, లేకపోతే పర్మనెంట్గా దీంట్లో మనం ఫిక్స్ అవుదామన్న ఇంట్రెస్ట్ లేకపోవడము ఉంటుంది. సో దాన్ని అర్థం చేసుకుని మీరు అడగండి. మళ్ళీ నాకు క్వశ్చన్ అడగకండి దయచేసి. ఎందుకంటే నేను ఓన్లీ రీడింగ్ తీయడం ఒకటే కాదు కదా నా పని, నాకు చాలా వర్క్స్ ఉంటాయి కదా. ఒక హౌస్ వైఫ్ ఎన్ని వర్క్స్ ఉంటాయి అనేది మీ అందరికీ తెలుసు. మార్నింగ్ మెసేజ్ పెడతారు. మెసేజ్కి రిప్లై, ముఖ్యంగా జెంట్స్కి అంత ఓపిక ఉండదు నాకు తెలుసు. బై బర్త్ జెంట్స్కి కొంచెం ఓపిక తక్కువ. అందరినీ అనట్లేదు, కొంతమంది అంటే ఎవరంటే కొన్ని రాక్షస గ్రహాలు ఉన్నాయి కదా, వాళ్ళకి కొంచెం ఓపిక తక్కువ ఉంటుంది. ఓపిక తక్కువ ఉన్నప్పుడు మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెట్టి మీరు రిప్లై ఇచ్చే వరకు వెయిట్ చేయండి. నేను కొన్ని మెసేజ్ చూసి రిప్లై ఇవ్వకపోతే మీరు డిలీట్ చేసుకున్న అదొక మాట. మెసేజ్ పెట్టినాక మీరంటే ఖాళీగా ఉన్నారు కాబట్టి ఇంట్లో ఎవరో ఒకరు వండి పెడతారు కాబట్టి తింటున్నారు, కూర్చుంటారు ప్రశాంతంగా, మెసేజ్ ఒకటి పెడుతున్నారు, వెంటనే రిప్లై రావాలని అనుకుంటున్నారు. నేను అలా కాదు కదా. నేనే వండుకోవాలా, నేనే చూసుకోవాలా, మళ్ళీ ఇవి కూడా నేనే చేసుకోవాలి.
నేను ఆ పనులన్నీ చూసుకునే కదా ఈ పని చేసుకోవాలి. నేను ఆ పనులన్నీ ఇంటి పనులన్నీ పక్కన పెట్టేసి ఇక్కడ చేస్తే వండి పెట్టేది ఎవరు? ఎవరన్నా నేను జొమాటోలో ఇట్లా రోజు ఆర్డర్ పెట్టుకోమంటారా ఏంటి? సో మీరు దయచేసి అర్థం చేసుకుని దయచేసి కాల్స్ అయితే చేయకండి, మెసేజ్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అది ఫ్రీ రీడింగ్ అయినా పెయిడ్ రీడింగ్ అయినా అందరికీ నేను రిప్లై అనేది ఇస్తాను. ఇచ్చినాక మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చెప్పించుకోండి, లేకపోతే నేను ఎవరిని ఫోర్స్ చేయను. మీ ఫ్రీ రీడింగ్ చెప్పించుకున్న వాళ్ళకు కూడా వాళ్ళంతటా వాళ్ళు డీటెయిల్స్ అడిగితే కానీ నేను అమౌంట్ డీటెయిల్స్ కూడా పెట్టను. చెప్పించుకోండి అని నేను ఎవ్వరికి మెసేజ్ అనేది పెట్టను. వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఎంతండి మేడం, ఎంత కాస్ట్ అని అంటేనే అమౌంట్ ఎంత అని అంటేనే నేను వాళ్ళకి డీటెయిల్స్ పెడతా తప్ప, లేకపోతే జస్ట్ నేను థ్యాంక్స్ ఫర్ కన్సల్టింగ్ మీ అని ఒక్క మెసేజ్ మాత్రమే పెడతాను. కావాలంటే చెప్పించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, లేకపోతే ఒకసారి నాకు మెసేజ్ చేసి చూడండి, వాట్సాప్లో తెలుస్తుంది మీకే నేను ఎలా మెసేజ్ పెడతాను అనేది. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. సో నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను ఫైల్ నెంబర్స్ కూడా డిలీట్ చేసింది రీజన్ ఇదే అనమాట. స్టార్టింగ్ లో చూడరు, ఇట్లా కాల్స్ చేస్తారు. ఫైల్స్ తీసేసామనుకోండి అట్లీస్ట్ స్కిప్ చేసుకుంటారన్నా చూస్తారు కదా, అప్పుడైనా ఎంతో కొంత వింటారన్న ఉద్దేశంతో. ఎనర్జీస్ కనెక్ట్ అవ్వట్లేదు, ఇది మాకు కాదని అనుకుంటే ఎట్లా కనెక్ట్ అవుతాయి? మీరు వింటేనే కదా స్టార్టింగ్ లో ఏం క్వశ్చన్ గురించి చెప్పారు, దేని గురించి చెప్తున్నారని వింటేనే కదా ఎనర్జీస్ కనెక్ట్ చేసుకునేది. ఎనర్జీస్ తీసుకున్నామని చెప్తున్నాను. ఫైల్స్ కలర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ ఎనర్జీస్ మీ పార్ట్నర్ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోమని చెప్తున్నాను. అది వినకపోకుండా మీరు ఫైల్లోకి వెళ్ళిపోతే మీ ఎనర్జీస్ ఎలా కనెక్ట్ అవుతాయి? అక్కడ చెప్పిన దాంట్లో మీకు పాజిటివ్గా వచ్చినా అది మీకు ఎలా రెజనేట్ అవుతుంది? మీరు ఎలా క్లైమ్ చేసుకుంటారు? సో ఎవరికైనా కనుక పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక టారో పరంగా కానీ, వేదిక్ న్యూమరాలజీ పరంగా కానీ, అలాగే ఆర్ఎస్ స్కాన్కి కానీ, గుడ్ టైమింగ్స్ తెలుసుకోవడానికి కానీ, అరోమా ఆయిల్స్ గురించి కానీ, యంత్రాస్ గురించి కానీ ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది ఉంది. వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ మాత్రం చేయకండి దయచేసి. అలాగే ఎవరికైనా జాబ్ పరంగా కానీ, లేకుంటే ఫైనాన్షియల్గా కానీ, హెల్త్ పరంగా ఈ 3 వాటికి మాత్రమే. కెరీర్ తీసేసానండి, కెరీర్లో ఎన్నో రకాలు తీసుకొచ్చి చెప్తున్నాను నాకు. సో అందుకే నేను కెరీర్ తీసేసాను. ఓన్లీ జాబ్, ఫైనాన్షియల్ అండ్ హెల్త్ పరంగా ఎవరికైనా 1 క్వశ్చన్ ఫ్రీగా చెప్పించుకోవాలనుకుంటే కనుక వాళ్ళు కూడా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. తప్పకుండా వాళ్ళకి ఫ్రీ రీడింగ్ 1 క్వశ్చన్ అనేది చెప్తాను. సో రీడింగ్ లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ 3 ఫైల్స్ ఉన్నాయి కదా, ఫైల్ నెంబర్ 1, ఫైల్ నెంబర్ 2 అండ్ ఫైల్ నెంబర్ 3. ఈ 3 ఫైల్స్ లో నుంచి ఒక ఫైల్ అనేది చూస్ చేసుకోండి. క్వశ్చన్ మళ్ళీ నేను రిపీట్ చేస్తాను. నిద్రపోయే ముందు మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? పాజిటివ్గా ఆలోచిస్తున్నారా, నెగిటివ్గా ఆలోచిస్తున్నారా, అసలు మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా లేదా? దీని గురించి తెలుసుకుందాము. ఒకసారి మీ నేమో అండ్ మీ పార్ట్నర్ ఏమో ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకుని మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ తలుచుకుని ఈ 3 ఫైల్స్ లో నుంచి ఒక ఫైల్ అనేది చూస్ చేసుకోండి. ఫర్దర్ గా మనం రీడింగ్ అనేది తీద్దాము. సో ఎవరైతే ఫైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం ముందు. సో ఎవరైతే ఫైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి మీ పార్ట్నరు నిద్రపోయే ముందు కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, అలాగే మీ గురించి ఏమన్నా ఆలోచిస్తున్నారా, పాజిటివ్గా ఆలోచిస్తున్నారా, నెగిటివ్గా ఆలోచిస్తున్నారా, అసలు మీరు అసలు గుర్తుకు వస్తున్నారా చూద్దాం. 6 ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ స్వర్డ్స్, జస్టిస్, 4 ఆఫ్ పెంటికల్స్. మీ పార్ట్నర్కి మీరు గుర్తొస్తున్నారా? నిద్రపోయే ముందు తన కరెంట్ ఫీలింగ్స్ ఏంటంటే నిద్రపోయే ముందు తప్పకుండా మీరు తనకు గుర్తొస్తున్నారండి. గుర్తు వస్తున్నారు. కొంచెం ఎమోషనల్గా మీ ఇద్దరి మధ్య జరిగిన ఏవైతే రిలేషన్ పరంగా కానివ్వండి, లేకపోతే మీరు చూపించిన కేరింగ్ కానీ, మీరు చేసిన హెల్పింగ్ కానీ, మీరు ఏదైనా తనకి ఏదైనా విషయంలో హెల్ప్ చేసి ఉంటారు. నాకు తెలిసి పెంటికల్ వీల్స్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఫైనాన్షియల్గా మీరు కొంచెం హెల్ప్ చేసి ఉంటారు. ఆ ఫైనాన్షియల్గా హెల్ప్ చేసినవి కానీ, లేకుంటే అంటే మీరు కొంతమంది ఏమైందంటే మ్యారేజ్ అయిన పర్సన్ చూపిస్తుంది. అంటే మీరు కానీ మీ పార్ట్నర్ కానీ మ్యారీడ్ పర్సన్స్ కూడా చూపిస్తున్నారు, పిల్లలు ఉన్న పర్సన్స్ చూపిస్తున్నారు. సో
మీరు చేసిన హెల్ప్ కానీ, మీకు సంబంధించిన మెమరీస్ కానీ, ఎమోషనల్‌గా మీకు సంబంధించిన ప్రేమ అనేది వాళ్ళకి గుర్తొస్తూనే ఉంది. అండ్ నైట్ టైమ్ పడుకునే ముందు ఏంటంటే కొంతమందికి ఆహ్, వీడియోస్ చూసే అలవాటు ఉంటది. మూవీస్ చూసే అలవాటు ఉంటది. రీల్స్ ఏదో ఒకటి చూస్తానే ఉంటారు. మొబైల్‌తోనే మాక్సిమము బెడ్ మీద ఉన్నారంటే చాలా మంది 90% ఏందంటే మొబైల్‌తోనే ఉంటారు పడుకునేటప్పుడు. సో ఆ వీడియోస్‌లో కానీ, ఏవన్నా సాంగ్స్ వస్తే సాంగ్స్‌లో కానీ, మిమ్మల్ని చూసుకుంటా ఉంటారనమాట. మీకు సంబంధించిన మెమరీస్ అనేవి గుర్తుకొస్తూనే ఉంటాయి. అండ్ మీ గురించి గూడా కొంచెం ఆలోచిస్తారు. కొంచెం ఏందంటే మీరు చేసిన హెల్పింగు, మీరు చూపించిన ప్రేమ కానీ, మీరు చూపించిన కేరింగ్ కానీ, మీరు చేసిన హెల్ప్, మీరు మనీ పరంగా చాలా హెల్ప్ చేశారు. ప్రెజెంట్ వాళ్ళేందంటే మీ గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ప్రెజెంట్ వాళ్ళు కొంచెం స్టకింగ్ పొజిషన్‌లో ఉన్నారు. అంటే వాళ్ళు ఫైనాన్షియల్‌గా కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అంటే మనీ లేక కాదు, ఉన్నా కూడా యూజ్ చేసుకోలేని విధంగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్న మనీ కానివ్వండి, ఉన్నా కూడా యూజ్ చేసుకోని విధంగా ఉండడం వల్ల వాళ్ళకి మీరు గుర్తుకొస్తున్నారనమాట. మీరు వాళ్ళకి చాలా సార్లు హెల్ప్ అనేది చేశారు. ఫైనాన్షియల్‌గా కానీ అండ్ మోరల్ సపోర్ట్ ఎప్పుడూ ఇచ్చారు. అలాగే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ముందు మీరే ఉన్నారు. నేనున్నానన్న సపోర్ట్ అనేది ఎప్పుడూ ఇచ్చారు. అది కూడా వాళ్ళకి గుర్తుంది. అలా అని చెప్పి వాళ్ళకి గుర్తుంది గదా! మరి అంత గుర్తున్నప్పుడు రావచ్చు గదా నాకు మెసేజ్ చేయొచ్చు గదా! నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండడం ఎందుకు? హ్యాపీగా మేమిద్దరం కలిసుంటాం గదా! అని అనొచ్చు. కానీ మీ ఇద్దరి మధ్య ఏముందో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన కొంచెం ఇగో పర్సను. అండ్ మీరు మేబీ కోపంలో ఏదైనా ఒక మాట అన్నది అవి మాటలు మాత్రమే పట్టించుకునే పర్సన్ అనమాట. అట్లా అని చెప్పి వాళ్ళు మీ మాటలు పట్టించుకుంటారు సరే. మరి వాళ్ళు మమ్మల్ని అనలేదా అని మీరు అనొచ్చు. వాళ్ళు అంటారు. వాళ్ళు అన్నారంటే దానికి రీజన్ ఉంటది. ఎందుకంటే వాళ్ళే గొప్ప అన్న ఫీలింగ్‌లో వాళ్ళు ఉంటారు కాబట్టి నేను ఎన్నైనా అనొచ్చు. నాది అనుకుని నేను అంటాను. కాబట్టి నువ్వు పడాలి. అదే నన్ను మాత్రం నువ్వేమనకూడదు. ఎందుకంటే నేను ఎవరేమన్నా కూడా పడను. నా ఇంట్లో వాళ్ళంటేనే పడను. నువ్వెవరు నన్ను అనడానికి అన్న ఫీలింగ్‌లో ఉంటారు వాళ్ళు. సో, అలాంటి ఉంటారు కాబట్టి కానీ మీ గురించి మీరు కొంచెం జెన్యూన్ పర్సన్ అని కూడా వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో అనవసరంగా ఇలాంటి సిట్యుయేషన్ వచ్చింది. మేమిద్దరం మంచిగా ముందులాగా ప్రేమగా ఉన్నట్టయితే ఇప్పుడు ఈరోజు నేను ఇలాంటి పొజిషన్‌లో ఉండేవాడిని కాదు కదా! నాకెప్పుడు ఏం కావాలన్నా హెల్ప్ చేశారు కదా! హెల్ప్ చేసినందుకు ఇప్పుడు ప్రెజెంట్ ఇలాంటి సిట్యుయేషన్‌లో ఎందుకైపోయాము అన్న ఫీలింగ్‌లో వాళ్ళు ఉన్నారనమాట. రావడానికి కూడా ఏందంటే రావచ్చు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళ ప్రాబ్లమ్స్‌లో ఉన్నారు. ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొంచెం మీరు బాగా గుర్తొస్తున్నారు. రావచ్చు. కానీ వాళ్ళకి రావడానికి మొహం చెల్లట్లేదు. ఎందుకంటే వాళ్ళ సైడ్ నుంచి ఎక్కువ తప్పులున్నాయి. బట్ వాళ్ళు సైడ్ నుండి తప్పులున్నా సారీ చెప్పి వాళ్ళ తప్పు ఒప్పుకునే పర్సన్స్ అయితే కాదు. ఎందుకంటే ఎయిర్ ఎలిమెంట్ అన్నది. ఎయిర్ ఎలిమెంట్, ఫైర్ ఎలిమెంట్ వాళ్ళు అంత తొందరగా ఏది ఒప్పుకునే వాళ్ళు కాదు. వాళ్ళ మాటలు ఎంత ఫాస్ట్‌గా క్విక్‌గా ఉంటాయో దాన్ని ఒకసారి మాట అన్నాక వాటిని మనం వెనక్కి తీసుకోలేం కాబట్టి ఒకవేళ వాళ్ళు మీ దగ్గరకొచ్చి, ఒకవేళ సారీ చెప్పి, ఏమన్నా చెప్తే ఎక్కడ వాళ్ళు తక్కువైపోతారు అన్న ఫీలింగ్‌లో ఉండే పర్సన్సే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకంత ఇగో ఉంది. మీరెలాంటి నేచర్ అంటే, మీరు చాలా సాఫ్ట్ నేచర్, మదర్ నేచర్ అనమాట. మీరెట్లా అంటే, ఒక మదర్ ఒక బేబీని ఎట్లా చూసుకుంటదో అంత కేరింగ్‌గా బయటకి వెళ్తున్నా జాగ్రత్తగా వెళ్ళమని చెప్పి, లేతే ఏదైనా సజెషన్స్ ఇవ్వడము, ఇలా వెళ్ళండి, అలా వెళ్ళండి అని చెప్పడము, బయట వర్షం పడుతుంటే జాగ్రత్తగా ఉండమనడము, ఇట్లాంటివన్నీ తిన్నారా లేదా, ఎక్కడున్నారు, ఏంటి అని చెప్పి తెలుసుకునే పర్సన్. కానీ స్టార్టింగ్‌లో ఎలా ఉండేదంటే, మీరు తెలుసుకున్నప్పుడు మీరిలా చెప్తున్నప్పుడు ఏమనిపిచ్చేదంటే, ఒక మంచి కేరింగ్ చూపిస్తున్నారే, నా మీద చాలా ప్రేముంది కాబట్టే ఇలా చెప్తున్నారే అనుకున్నారు. ఇప్పుడెలా అయిపోయిందంటే, కొన్ని డేస్‌కి ఇప్పుడంటే ఇప్పుడు కాదు, బ్రేకప్‌కి ముందనమాట. కొన్ని రోజులకి ఎట్లయిపోయిందంటే, అదొక విసుగులాగా అయిపోయింది. ఓవర్ కేరింగ్ లాగా ఉంది. ఎందుకు నన్ను రూల్ చేస్తది, ప్రతీదీ అంటే నేను చేస్తది అని అంటున్నానంటే, నేను జనరల్‌గా చెప్తున్నాననమాట. అంతేగాని అబ్బాయిల గురించి చెప్తున్నాను గదా! అమ్మాయిల గురించి చెప్తున్నాను కదా! మీ పార్ట్నర్ మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు నాకు ప్రతిసారి ఏదో ఒకటి చెప్తానే ఉంటది. నన్ను రూల్ చేస్తా ఉంటారెందుకు? వాళ్ళు చెప్పిందే వినాలన్నట్టుగా డామినేటింగ్ ఎందుకు చేస్తున్నారు? అన్న ఫీలింగ్‌లో వాళ్ళుంటారు. మీ కేరింగ్ ఎలా అయిపోయిందంటే ఓవర్ కేరింగ్‌గా మారిపోయింది వాళ్ళకి. సో
ప్రెజెంట్ వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ వచ్చేసి మీ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు కూడా కొంచెం స్ట్రక్కింగ్ మోడ్‌లో ఉన్నారు. ఫైనాన్షియల్‌గా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళు మేబీ వాళ్ళు మంచి జాబ్ చేస్తున్నారు గదండీ! అని అనొచ్చు. జాబ్ చేసినా కొన్ని సిట్యుయేషన్‌లో ఫైనాన్షియల్‌గా కూడా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అలాంటి ప్రాబ్లమ్స్‌లో ఉన్నారు. స్ట్రక్కింగ్ మోడ్‌లో ఉన్నారు వాళ్ళు. అండ్ మీరు చాలా జెన్యూన్ పర్సన్ అని కూడా వాళ్ళు నమ్ముతున్నారు. ఎందుకంటే మీరు వాళ్ళు ఎన్ని తప్పు చేసినా కూడా క్షమించే పర్సను. నేను చాలా సార్లు క్షమించారు కూడా. ఇప్పుడు మీకు దూరంగా ఉన్నారంటే మీరు కాదు, వాళ్ళే బ్లాక్ చేసుకున్నారు. వాళ్ళు బ్లాక్ చేసుకుని వాళ్ళంతట వాళ్ళే మీకు దూరంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మాటల వల్లే మీ ఇద్దరి మధ్య జరిగిన ఏదో ఒక డిస్కషన్ వల్లనే, ఆ మాట పట్టింపుల వల్లనే వాళ్ళు దూరంగా ఉన్నారనమాట. సో ఇది ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించింది. చూద్దాము ఫర్దర్‌గా ఏమైనా చేంజ్ అయ్యి మీ లైఫ్‌లోకి మళ్ళీ రావడం కానీ, మీతో ప్రేమగా ఉండడం కానీ, మీతో కాంటాక్ట్ అవ్వడం కానీ ఇలా ఏమన్నా చేస్తారా? మరి రోజు గుర్తొస్తున్నారు కదా మీరు. మరి మీకు గుర్తొస్తున్నారు. వాళ్ళ తప్పు కూడా తెలుసుకున్నారు. వాళ్ళ తప్పు తెలుసుకున్నా రావచ్చు కదా! సో వస్తారా మరి? చూద్దాం. వస్తారా అంటే వచ్చే ఉద్దేశం ఉంది. వస్తారు కూడా. కాకపోతే ఇప్పుడు మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏదైతే ఉందో అది ఒక సడన్‌గా ఎండ్ అయిపోయింది. వాళ్ళ సైడ్ నుంచే. మీరన్న చిన్న మాట పట్టుకొని దాన్ని భూతద్దంలాగా చూసుకొని దాని నుంచి ఏం చేశారంటే పాస్ట్‌లో మీరు చూపించిన ప్రతి ఒక్క వర్డ్ కూడా, ప్రతి ఒక్క మాటను కూడా ఇప్పుడు బ్లేమ్ చేసే విధంగా అయినాయి. మేబీ మీరు తనని ఏదైనా చిన్న మాట అంటే కేరింగ్‌తో ఒక మాట అన్నా కూడా అది ఇప్పుడు ఎట్లా భూతద్దంలాగా చూసి ఓకే. తన మనసులో ఇది ఉంది కాబట్టి ఇలా అన్నారు అన్న నెగెటివ్ థాట్‌లో ఉన్నారు కాబట్టే నెగెటివ్‌గా ఆలోచించే ఈ రిలేషన్‌ని కొంచెం ఎండ్ చేసుకున్నారు. కానీ ఫ్యూచర్‌లో తప్పకుండా రియలైజ్ అవుతారు. ఎట్లా రియలైజ్ అవుతారంటే నేను తప్పు చేశాను. తప్పుగా ఆలోచించానేమో. తన కేరింగ్‌ని మీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడు అర్థం చేసుకోలేకపోవడం వల్లనే నేను ఒంటరిగా ఉండిపోయాను. అదే గనక నాకిలాంటి సిట్యుయేషన్‌లో నేను ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానో ఇలాంటి సిట్యుయేషన్‌లో నాకెప్పుడు సపోర్ట్‌గా ఉండేవాళ్ళు. నా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేది. ఇప్పుడు నా చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళందరూ నేను బాగుంటే నా దగ్గరికి వచ్చేవాళ్ళే తప్ప, నేను బాగోలేకపోయినా కూడా నాతో ఉండేవాళ్ళు కాదు వాళ్ళు. ఇలాంటి సిట్యుయేషన్‌లో నాకెవరైనా సపోర్ట్ ఉండాలి అంటే వాళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు అని మీ గురించి ఫీల్ అవుతున్నారు. అలా అని చెప్పి మీకు కాంటాక్ట్ అవ్వడానికి ఒక అవకాశం ఉంది. అవకాశం ఉన్నా రావాలని అనుకుంటున్నారంటే తప్పకుండా వస్తారండి. తప్పకుండా కొన్ని రోజులకి ఎమోషనల్‌గా ఫీల్ అవుతారు వాళ్ళు. ఎమోషనల్‌గా ఫీల్ అయ్యి మీ లైఫ్‌లోకి మళ్ళీ మీ ప్రేమను అర్థం చేసుకొని, ఇప్పుడు ఏదైతే సిట్యుయేషన్ ఉందో వాళ్ళ సిట్యుయేషన్ ఆల్రెడీ ఉన్న సిట్యుయేషన్ కొంచెం బ్యాడ్‌గా ఉంది వాళ్ళకి. ఆ సిట్యుయేషన్‌ని కొంచెం ఇంకా బ్యాడ్‌గా అవ్వడం వల్ల ఒంటరితనం అనేది ఎక్కువగా వాళ్ళకు అనిపిస్తా ఉంటది. ఒంటరి ఫీలింగ్ అనిపించడం వల్ల అప్పుడు మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఎందుకంటే ఎవరికైనా ఒకళ్ళు సపోర్ట్ చేస్తున్నారంటే ఇప్పుడు వేరే వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఎలాంటి సిట్యుయేషన్ అయిపోతదంటే వాళ్ళకి ఎవ్వరూ హెల్ప్ చేయలేని సిట్యుయేషన్ అయిపోవడం వల్ల వాళ్ళకేమైద్దంటే మీకు సంబంధించిన మెమరీస్ కానీ, మీరు చూపించిన ప్రేమ కానీ, మీరు ఎలా చూసుకుంటారో తనని, ఎంత ప్రేమగా చూసుకుంటారు, ఎంత కేరింగ్‌గా చూసుకుంటారు, ఎక్కడికైనా వెళ్ళినా ఇలా ఉండు, అలా ఉండు అని ఎంత మంచిగా చెప్తారో మీ ప్రేమ అనేది అర్థమవుతుంది. మీకు సంబంధించిన మెమరీస్ అన్ని కూడా గుర్తొస్తా ఉంటాయి. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళినా కూడా పాస్ట్‌లో మీరు చెప్పిన విషయాలు కానీ ఇవన్నీ గుర్తొస్తాయి. అండ్ వాళ్ళ ఫెయిల్యూర్‌కి కూడా మీరు మీ లైఫ్‌లో మీకు చేసిన మిమ్మల్ని పెట్టిన బాధ వల్లనే వాళ్ళు అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారన్నది కూడా వాళ్ళు రియలైజ్ అవుతారు. ఎందుకంటే ఒకరి కన్నీళ్ళకి ఎప్పుడైతే కారణమవుతారో అది ఏదో ఒక రూపంలో వాళ్ళకి తప్పకుండా తగులుతుంది. అది ఎవ్వరైనా కూడా అది వాళ్ళు రియలైజ్ అయిన రోజు వాళ్ళ మైండ్ సెట్ మారిన రోజు వాళ్ళ లైఫ్ తప్పకుండా చేంజ్ అవుతుంది. అది మంచిగా చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే అలా ఎన్ని జరిగినా కూడా ఎదుటి వాళ్ళని బాధ పెట్టే మెంటాలిటీలో ఉండి వాళ్ళని బాధ పెడతారో, అర్థం చేసుకోరు. వాళ్ళ లైఫ్ ఎప్పటికీ ఇంతే ఉంటది. ఎట్లా ఉంటదంటే వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా ఎంత ముందుకెళ్దామని ఒక స్టెప్ ముందుకేస్తే 2 స్టెప్‌లు వెనక్కొస్తారు.
ఎందుకంటే అకారణంగా ఎవరిని బాధ పెట్టకూడదు. బాధ పెడితే దాని రిజల్ట్ అనేది వాళ్ళు ఈ రోజు కాకపోయినా రేపు ఏదో ఒక రూపంలో చూస్తారు తప్పకుండా. సో ఈ ఫైల్ నెంబర్ 1 వాళ్ళ విషయంలో కూడా సేమ్ అదే జరుగుతుంది. సో ఒకానొక స్టేజ్‌లో ఉన్నప్పుడు వాళ్ళకి మీరు తప్ప వేరే ఎవరు సపోర్ట్ చేయలేరు. మీరు తప్ప ఎవరు వాళ్ళకి కేరింగ్ గాని, ప్రేమ గాని చూపించరు. ఇప్పుడు ఏదైతే మీరు చూపించిన ప్రేమ కానీ, కేరింగ్ కానీ ఓవర్‌గా అనిపించిందో వాళ్ళకి, అదే ప్రేమ, కేరింగ్ అనేది వాళ్ళకి లేక మళ్ళీ మీ దగ్గరికి రావాల్సిన సిట్యుయేషన్ అయితే ఉంటుంది. సిట్యుయేషన్ తప్పకుండా వస్తది. తప్పకుండా మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తారు. మీరు చూపించిన ప్రేమ, కేరింగ్ అన్నీ మళ్ళీ వాళ్ళకి గుర్తొస్తాయి. తప్పకుండా వాళ్ళు మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తారు. మీ లైఫ్ అనేది గుడ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. మళ్ళీ హ్యాపీగా ముందున్నంత హ్యాపీగా మళ్ళీ మీ లైఫ్‌లోకి మీ ఇద్దరు కలుస్తారు. అప్పటి నుంచి వాళ్ళ లక్ కూడా ఎప్పుడైతే మళ్ళీ రిటర్న్ వచ్చి మీ లైఫ్‌లోకి వస్తారో అప్పటి నుంచి వాళ్ళ లక్ కూడా బాగుంటుంది. వాళ్ళకి ఏదైతే కావాలో వాళ్ళు ఫైనాన్షియల్‌గా కానీ, జాబ్ పరంగా కానీ వాళ్ళ గోల్స్ కూడా వాళ్ళు రీచ్ అవుతారు. సక్సెస్ అనేది వాళ్ళ లైఫ్‌లో చూస్తారు. సో ఇదనమాట ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చాలా పాజిటివ్‌గా వచ్చింది. సో ఎవరైతే ఫైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి అండ్ ఒక లైక్ ఇచ్చి క్లెయిమ్ చేసుకోండి. సో మీ పార్ట్నర్‌కి సంబంధించిన లవ్ ఫీలింగ్స్ కూడా చూద్దాం మనము. Every time I miss you, I just wish I could hug you tight and never let you go anywhere. ఎప్పుడైతే నేను నిన్ను మిస్ అవుతానో అప్పుడు నిన్ను గట్టిగా హగ్ చేసుకుని నిన్ను ఎక్కడికి కూడా పంపించకూడదు, నా నుండి దూరంగా పంపించకూడదని నేను అనుకుంటాను. I have no clue what you did to me, but I really addicted to. నువ్వు నాకేం చేసావో తెలీదు, నిజంగా నేను నిన్ను చాలా ఎడిక్ట్ అయిపోయాను. It's my luck that I got you as my best friend, my long life partner, and there is something about you that I can't replace you. నువ్వు నా లైఫ్లో ఉండడం అనేది ఒక బెస్ట్ ఫ్రెండ్గానే కాకుండా లైఫ్ పార్ట్నర్గా నేను ఉండాలని అనుకుంటున్నాను. సో నువ్వు నా లైఫ్లో ఉండడము నా లైఫ్లోనే ఒక బెస్ట్ పార్ట్ అండ్ నీ ప్లేస్ని నేను ఎవరికి కూడా రీప్లేస్ చేయలేను. నువ్వు తప్ప నాకెవరు అవసరం లేదంటున్నారు. యు స్మెల్ లైక్ హోమ్ టు మీ, ఏ సేఫ్ స్పేస్ ఐ కెన్ గో టు. మీరు తనకి ఒక సేఫ్ ప్లేస్ లాగా, అంటే మీరు ఒక సెక్యూరిటీ లాగా తను ఫీల్ అవుతున్నారనమాట. మీతో ఉన్నన్ని రోజులు, మీతో మాట్లాడిన రోజులు వాళ్ళకు ఒక సెక్యూరిటీ లాగా అనిపించేది అనమాట. నా కోసం మీరు ఉన్నారు అన్న ఫీలింగ్ వాళ్ళకి, నాకంటూ ఎవరైనా ఉన్నారు అంటే ఏ టైంలో అయినా కూడా మీరు ఉన్నారన్న ఫీలింగ్ తనకుంది. సో బాబా గైడెన్స్ చూద్దాం మీకు. Peaceful resolution, కాంప్రమైజ్, ఆస్క్ యువర్ ఏంజల్ విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లో కంపల్సరీ మీరు కొంచెం పీస్ఫుల్ రెజల్యూషన్ తీసుకుని, అంటే కొంచెం ప్రశాంతంగా ఆలోచించుకొని మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంచుకొని దేవుణ్ణి ప్రార్థిస్తే కనుక మీ క్వశ్చన్ అన్నిటికీ కూడా ఆన్సర్ అనేది వస్తుంది. మీ పార్ట్నర్ కూడా కంపల్సరీ బ్యాక్కి వస్తారు. మీరు కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఇదే మీకు యూనివర్స్ నుండి ఇచ్చే గైడెన్స్. సో ఎవరైతే ఫైల్ నెంబర్ 1 చూజ్ చేసుకుంటారో తప్పకుండా మీకు రెజనేట్ అవుతే కనుక ఇది ఒక జనరల్ రీడింగ్ అండి. ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో కామెంట్ చేసి క్లెయిమ్ చేసుకోండి. పాజిటివ్ ఎనర్జీ ఏదైతే వచ్చిందో అది మీరు క్లెయిమ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఫైల్ నెంబర్ 2, ఎవరైతే ఫైల్ నెంబర్ 2 చూజ్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. మీ పార్ట్నర్ నిద్రపోయే ముందు తన కరెంట్ ఫీలింగ్స్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో, అసలు మీకు గుర్తున్నారా, మీ గురించి ఏమైనా బాధపడుతున్నారా, వీటన్నిటికి సంబంధించి చూద్దాము. 10 of Wands, the Moon, Page of Swords, Star, Ace of Swords, Magician.
ఎవరైతే ఫైల్ నెంబర్ 2 చూస్ చేసుకున్నారో మీకు థర్డ్ పార్టీ కూడా కనిపిస్తుంది అనమాట. మీకు మీ పార్ట్నర్ కి మధ్యలో థర్డ్ పార్టీ కూడా ఉన్నారు. థర్డ్ పార్టీ వల్లనే వాళ్ళు మీకు దూరంగా ఉన్నారు. వాళ్ళంతట వాళ్ళే కొంచెం దూరం పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకు కొంచెం భయపడే మీకు దూరంగా ఉన్నారు. దూరంగా ఉన్నంత మాత్రాన్ని మిమ్మల్ని మర్చిపోయారు. ప్రతిరోజు నిద్రపోయే ముందు మీ గురించిన ఆలోచనలు అనేవి వాళ్ళకి చాలా వస్తున్నాయి. మీతో మాట్లాడిన మాటలు అనేవి ప్రతిదీ కూడా మీరు మేబీ మొబైల్ ఏదన్నా సినిమా చూస్తున్నారు, లేదా ఎవరితోనే ఏదైనా మాట్లాడుతున్నారు, ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీరు రెగ్యులర్ గా అనే మాటలు కొన్ని ఊత పదాలు ఉంటాయి కదా, అవి ఆ మాటలు వాళ్ళకి ఎక్కువగా మీకు తనకి మధ్య జరిగిన ఏవైతే కొన్ని డిస్కషన్స్ కానీ ఊత పదాలు కానీ తనకి ఎక్కువగా గుర్తొస్తా ఉంటాయి అన్నమాట. అవి ఎక్కువగా గుర్తు చేసుకుని నవ్వుకుంటా ఉంటారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు కూడా. అండ్ మీకు సంబంధించిన ఏవైతే మెమరీస్ ఉన్నాయో తన చుట్టూనే తిరుగుతా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా, బయట ఎక్కడికన్నా వెళ్తే గనక, బయట ఎవరైనా పెయిర్ ని చూస్తే గనక, ఒక జంటను చూస్తే గనక మీరే గుర్తొస్తారు. ఎందుకంటే పాస్ట్ లో మీతో గడిపిన రోజులు వాళ్ళకి గుర్తొస్తా ఉంటాయి అన్నమాట. అలాగే ఎవరైనా బైక్ మీద వెళ్తున్నా, లేకపోతే ఎక్కడన్నా షాపింగ్ కి వెళ్ళినా, లేకపోతే ఎక్కడన్నా బయట కాఫీ కానీ ఏమైనా హోటల్ కి కానీ రెస్టారెంట్ కి కానీ వెళ్ళి ఏమైనా ఫుడ్ తింటున్నా, పక్కన పేర్స్ ఉంటారు కదా, పేరుని చూస్తే మీ ఇద్దరే గుర్తొస్తాడు. పాస్ట్ లో మీ ఇద్దరం ఇట్లా ఉన్నాం కదా, ఇలా చేసాం కదా అన్న మీకు సంబంధించిన ప్రతి మెమరీ కూడా వాళ్ళకి గుర్తొస్తూనే ఉంటది. కానీ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో, థర్డ్ పార్టీ అంటే ఆపోజిట్ జెండర్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పాను కదా. అది మదర్ అయి ఉండొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, సిస్టర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎక్స్ అయి ఉండొచ్చు, లేకపోతే వైఫ్ అయి ఉండొచ్చు, లేకపోతే వేరే రిలేషన్ లో ఉన్న వాళ్ళైనా అయి ఉండొచ్చు. వాళ్ళ వల్లనే వాళ్ళు కొంచెము ఆలోచిస్తున్నారు. అంటే మిమ్మల్ని కొంచెం వాళ్ళు డామినేట్ చేయాలని చూశారు. అండ్ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ వీళ్ళని డామినేట్ చేస్తున్నారు అనమాట. వీళ్ళని డామినేట్ చేసి వీళ్ళ మాటలతో కొన్ని ప్రామిసెస్ తీసుకుని థర్డ్ పార్టీ వీళ్ళని కొంచెం కంట్రోల్లో పెట్టుకున్నారు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లో వీళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు డామినేట్ చేయడం వల్ల వీళ్ళు ఎటు కదలలేని పొజిషన్ లో ఉన్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్న పాజిటివ్ గా మీరు కావాలని కోరుకుంటున్నారు. 100% మీరు కావాలని కోరుకుంటున్నారు, మీకు రావాలని కూడా కోరుకుంటున్నారు. కానీ ఏదైతే ఉన్నారో థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ ఏం చేస్తున్నారంటే వాళ్ళని వాళ్ళ గ్రిప్ లో పెట్టేసుకున్నారు. మేబీ వాళ్ళు ఏమైనా ప్రామిస్ తీసుకుని ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఏమైనా బ్లాక్ మెయిల్ చేస్తూ ఉండొచ్చు. ఇలాంటివన్నీ ఉండడం వల్లే వాళ్ళు కొంచెం మీ గురించి దూరంగా ఉన్నారు. బట్ మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరు రావాలని, మీతో కలవాలని, మీతో ఉంటే వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది. వాళ్ళకి ఏదైనా విషయం ఉందంటే మళ్ళీ మీ ఇద్దరు కలిసిపోవాలి, పాస్ట్ లో లాగా అన్ని సిచ్యువేషన్స్ అన్ని సెట్ అయిపోవాలి అన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉన్నారనమాట. సో ఇది ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. చూద్దాం ఫర్దర్ గా మీ ఇద్దరు మళ్ళీ కలుస్తారా, లేదా ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ వల్ల ఇంకా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యి మీ గురించి ఆలోచించే పాజిటివ్నెస్ అలా నెగిటివ్ గా మారుతుందా, ఇవన్నీ కూడా చూద్దాం మనం. సో ఫ్యూచర్లో అయినా మీ ఇద్దరి మధ్య ఏమన్నా చేంజ్ అవుతున్నా మీ దగ్గరకు వస్తారా అంటే వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ అండి. ఎందుకంటే ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళు మేబీ వాళ్ళ వైఫ్ అయి ఉండొచ్చు, లేకపోతే మ్యాక్సిమం మెంబర్స్ ఏంటంటే మ్యారీడ్ అయిన పర్సన్స్ అండ్ వాళ్ళ వైఫ్ అయి ఉండొచ్చు.
సో వాళ్ళ గురించి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఏదైతే ఇప్పుడు రిలేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎండ్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ దీన్ని ఎండ్ చేసుకోవడం అండ్ వాళ్ళు ఏంటంటే ఎడిక్షన్ లో ఉండిపోయారు. ఎవరో మేబీ కొంతమందిలో ఏమైందంటే మీ పార్ట్నర్ ని బ్లాక్ మ్యాజిక్ చేయడము, లేకపోతే ఏదైనా వశీకరణం లాంటివి మందు లాంటివి పెట్టడం, ఇట్లాంటి వాటి వల్ల వాళ్ళని గ్రిప్ లో పెట్టుకున్నారు. ఎందుకంటే మీ ఇద్దరికి సంబంధించిన రిలేషన్ అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి. తెలియడం వల్ల ఏంటంటే ఎక్కడ మీరు వాళ్ళు మిమ్మల్ని ఎడిక్ట్ అయిపోతారో అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. అండ్ కొంతమంది ఎవరైతే ఉన్నారో మ్యారేజ్ అయ్యి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే థర్డ్ పార్టీ హ్యాపీగా మేము మాత్రమే ఉండాలి, మా మధ్యలో ఎవరు ఉండకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేయడము, బ్లాక్ మ్యాజిక్ లాంటివి కానీ వశీకరణం లాంటివి కానీ మనం చేసి వాళ్ళని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసుకుని మేబీ మ్యారేజ్ అయి ఉంటే పేరెంట్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారని చెప్పడము, ఒకవేళ లేకపోతే గనక వాళ్ళ గ్రిప్ లో పెట్టుకోవడము. ఒకవేళ మ్యారేజ్ అవని వాళ్ళైతే ఫ్యామిలీ పరంగా ఉన్నారనుకోండి, ఫ్యామిలీ పరంగా ఉన్న వాళ్ళైతే ఫ్యామిలీ గురించి ఆలోచించమని చెప్పడం, ఇలాంటివన్నీ చేశారు. సో దాని వల్లే మీ రిలేషన్ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు రెడీగా లేరు. ఈ రిలేషన్ ఎండ్ చేసుకోవడానికే చూశారు. ఎందుకంటే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి వాళ్ళు ఆలోచిస్తున్నారు కాబట్టి. మీ మీద ప్రేమ అయితే ఉంది, ప్రేమ ఉన్నా కూడా ఏదైతే ఉన్నారో ఎడిక్షన్ అనేది వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించుకోవడము, ఒకవేళ మేబీ కొంతమంది పిల్లలు ఉంటే కనుక పిల్లల గురించి ఆలోచించడము, ఇలాంటివన్నీ ఆలోచించి ఏం చేస్తున్నారంటే మీకు దూరంగానే ఉండాలనుకుంటున్నారు. ఫర్దర్ గా కూడా మేబీ వాళ్ళు మీ రిలేషన్ ని ఎండ్ చేసుకుందామని అనుకుంటున్నారు, వద్దనే అనుకుంటున్నారు. అండ్ కొంతమందిలో ఏమైందంటే కొన్ని సెలబ్రేషన్స్ కూడా జరుగుతుంది. మేబీ కొంతమందిలో ఫంక్షన్స్ లాంటివి జరగడము, సెలబ్రేషన్స్ జరగడము, ఇలాంటివన్నీ జరగడం వల్ల కూడా వాళ్ళు కొంచెం చేంజ్ అయ్యారు. సో ఫర్దర్ గా అయితే ఈ రిలేషన్ అనేది మళ్ళీ కలుస్తారా అంటే కొన్ని రోజులు, ఇప్పుడు ప్రెసెంట్ నియర్ ఫ్యూచర్ లో ఒక 1 year 1.5 year వరకు అయితే మళ్ళీ ఈ రిలేషన్ అనేది బాండ్ అవ్వడానికైతే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయండి. అండ్ వాళ్ళు కొంచెం హెల్త్ పరంగా కానీ ఫైనాన్షియల్ గా కానీ కొంచెం లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అన్ని నెగిటివ్ కార్డ్స్ వస్తున్నాయి చూడండి. ఎందుకంటే ఈ రిలేషన్ అనేది వాళ్ళు ఎటు తీసుకెళ్ళలేని సిచ్యువేషన్ అయిపోయింది అనమాట. ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళు మీ గురించి పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు, పాజిటివ్ గా ఆలోచించట్లేదు, నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు అని అయితే చెప్పను. కానీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే వాళ్ళని గ్రిప్ లో పెట్టేసుకున్నారు, బ్లాక్ మ్యాజిక్ చేయడము, లేకపోతే వశీకరణం చేయడము, లేకుంటే బ్లాక్ మెయిల్ లాంటివి చేయడము, పిల్లలు ఉంటే కదా పిల్లల గురించి ఆలోచించడము, ఇలాంటివన్నీ జరగడం వల్లే వాళ్ళు ఈ రిలేషన్ ని కొంచెం ఎండ్ చేసుకున్నారు. లేదా కొంతమందిలో ఫ్యామిలీ పేరెంట్స్ సైడ్ నుంచి ఆలోచించుకొని కూడా వాళ్ళు కొంచెం దూరంగా ఉన్నారు. వాళ్ళలో ఫ్యూచర్ లో తప్పకుండా వాళ్ళ లైఫ్ లో ఏదో ఒక ఫంక్షన్, ఒక సెలబ్రేషన్ అనేది జరుగుతుంది. సెలబ్రేషన్స్ వల్ల కూడా వాళ్ళు కొంచెం చేంజ్ అయ్యారు. అంటే మీకు ఆపోజిట్ గా చేంజ్ అయ్యారు అనమాట. వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించుకుని మీ గురించి కొంచెం తక్కువగా ఆలోచించుకునే స్టేజ్ లోకి వస్తారనమాట. సో ఇదనమాట పైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించింది. లవ్ మెసేజెస్ చూద్దాము. మీ పార్ట్నర్ కి సంబంధించిన లవ్ మెసేజెస్ చూద్దాం. మీ పార్ట్నర్ కి సంబంధించిన లవ్ మెసేజెస్ చూద్దాము. I don't want to have anyone's attention. You are is enough. నాకు నువ్వు తప్ప ఎవ్వరు అవసరం లేదు, నువ్వు నాకు సరిపోతావు, నువ్వు ఉంటే చాలు, నాకు ఎవ్వరు అవసరం లేదు అని అంటున్నారు. ఫస్ట్లీ ఐ లవ్ యూ సో మచ్. సెకండ్లీ నో మ్యాటర్ వాట్ హ్యాపెన్ బిట్వీన్ us, జస్ట్ డోంట్ ఫర్గెట్ ద ఫస్ట్ థింగ్. నువ్వంటే నాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వంటే నాకు చాలా ఇష్టము. సెకండ్ థింగ్ ఏంటంటే నో మ్యాటర్ వాట్ హ్యాపెన్, మన ఇద్దరి మధ్య ఎన్ని జరిగినా కూడా ఫస్ట్ ఏదైతే ఉందో దాన్ని మర్చిపోవద్దు అంటున్నారు. కానీ ఇప్పుడు మర్చిపోయింది వాళ్ళే. నాకు ఎన్నున్నా నీ తర్వాతే అన్న వాళ్ళు ఈరోజు నువ్వు అవసరం లేదన్న స్టేజ్కి వచ్చేసారు. ఐ కెనాట్ ఇమాజిన్ మై లైఫ్ వితౌట్ యూ. నువ్వు లేకుండా నా లైఫ్ నేను ఊహించుకోలేకపోతున్నా అన్నారు. అంటే మేబీ పాస్ట్ లో వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే మిమ్మల్ని, నువ్వు ఉంటే నాకు చాలు, నాకు ఏదైనా జాగ్రత్తగా ఉండన్నా ఏమన్నా అన్నా, నువ్వు ఉన్నావు కదా నాకు, నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఉన్నావు కదా ఏం జరగదు నాకు అన్న మాటలు వచ్చాయి. ఇప్పుడు మీరు ఉండడం వల్లే వాళ్ళ ప్రాబ్లమ్స్ వచ్చాయి అన్న ఫీలింగ్ లో ఉన్నారు వాళ్ళు.
సో ఇదన్నమాట పైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన లవ్ మెసేజెస్ అనేవి. ఏంజల్ గైడెన్స్ కార్డ్స్ కూడా చూద్దాము. ఎస్, అన్లక్కీలీ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. అంటే మీకు అంత అనుకూలంగా లేదు, ఎందుకంటే వాళ్ళు ఫర్దర్ గా కూడా మీ గురించి ఆలోచించి మీ లైఫ్ లో రిటర్న్ వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయి కాబట్టి ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. మీరు యాక్సెప్ట్ చేసి మీ లైఫ్ లో మీకు ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తారు ఈ సిచ్యువేషన్ బయటకు రావడానికి. అంటే రీయూనియన్ అవ్వడానికి అని కాదు, కొంచెం తనకు సంబంధించిన మెమరీస్ నుంచి కానీ, లేకపోతే తన గురించి బాధపడుతున్న దాని గురించి కానీ కొంచెం మీరు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎవరితో అన్నా షేర్ చేసుకోవడం వల్ల ఎవరో ఒకళ్ళు మంచి గైడెన్స్ ఇస్తారు. ఆ గైడెన్స్ అనేది ఫాలో అవ్వండి. సో ఇది పైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. ఎవరికైతే పైల్ నెంబర్ 2 అనేది రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి పాజిటివ్ రిజల్ట్ అనేది, పాజిటివ్ రీడింగ్ అనేది క్లెయిమ్ చేసుకోండి. నెక్స్ట్ పైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ తీద్దాము. ఎవరైతే పైల్ నెంబర్ 3 వాళ్ళు ఉన్నారో మీ పార్ట్నర్ నిద్రపోయే ముందు తన కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మీ గురించి ఆలోచిస్తున్నారా, మిమ్మల్ని మిస్ అవుతున్నారా, అసలు ఏం ఆలోచిస్తున్నారా, మీ గురించి పాజిటివ్ గా ఆలోచిస్తున్నారా లేకుంటే నెగిటివ్ గా ఆలోచిస్తున్నారా. నైట్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్, పేజ్ ఆఫ్ హ్యాండ్స్, 5 ఆఫ్ స్వర్డ్స్, 2 ఆఫ్ హ్యాండ్స్, 3 ఆఫ్ కప్స్. ఎవరైతే పైల్ నెంబర్ 3 ఉన్నారో మీ పార్ట్నర్ మీ గురించి పాజిటివ్ గా ఏం ఆలోచించట్లేదండి. మీ గురించి ఆలోచిస్తున్నారంటే ఆలోచిస్తున్నారు. ఎలా ఆలోచిస్తున్నారు, మీరు మోసం చేశారనో, లేకపోతే మీరు తనేదో ద్రోహం చేశారనో, మీరు నమ్మించి మోసం చేసినట్టుగా, మీరు వాళ్ళతో మంచిగా ఉన్నట్టే వాళ్ళని మోసం చేసి వెన్నుపోటు పొడిచినట్టుగా, లేకపోతే వాళ్ళు మీ విషయంలో అంటే మీరు వాళ్ళ విషయంలో ఏదో తప్పు చేసినట్టుగా ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తున్నారు. అంటే మీరు చాలా హ్యాపీగా ఉన్నారన్న ఫీలింగ్ లో ఉన్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా కొంచెం మీరు ఫైర్ ఎలిమెంటే అండ్ మీ పార్ట్నర్ కూడా ఎయిర్ ఎలిమెంట్. అంటే ఇద్దరు కూడా ఒకళ్ళని ఒకళ్ళు కంట్రోల్ చేసుకుని, వర్డ్స్ కంట్రోల్ చేసుకునే మనుషులైతే కాదు. మీకెంత కోపం ఉందో మీ పార్ట్నర్కి అంతకు మించి ఉంది. సో వాళ్ళు ఒక మాట అంటే మీరు తగ్గే రకాలు కూడా కాదు, వాళ్ళు ఒక్కటంటే మీరు 2 అంటారు. సో దీనివల్లే మెయిన్ ఏమైందంటే డిస్కషన్ అనేది పెద్దగా అయ్యి మెయిన్ రీజన్ ఏంటంటే మీరిద్దరు విడిపోవడానికి వర్డ్స్ మాత్రమే. ప్రజెంట్ వాళ్ళు మీకు సంబంధించిన గుడ్ మెమరీస్ అయితే గుర్తు చేసుకోవట్లేదండి. పడుకునే ముందు గుర్తు వస్తారు, ఎందుకంటే ఏదో ఒక సిచ్యువేషన్ లో ఏదో ఒకటి జరిగినప్పుడు మీరు గుర్తు వస్తారు. కానీ మీరు గుర్తొచ్చినా కూడా మీకు సంబంధించిన నెగిటివ్ వర్డ్స్, నెగిటివ్ గా జరిగినవి మాత్రమే గుర్తొస్తాయి. అండ్ వాళ్ళు మీ గురించి ఆలోచించి బాధపడుతున్నారంటే బాధ ఏం పడట్లేదు, మీరు మోసం చేశారనో, మీ గురించి నెగిటివ్ థాట్స్ ఉన్నాయి, మీ మీద కోపంగానే ఉన్నారు ఇంకా కూడా. అంటే చక్కగా వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. పార్టీలని, ఫంక్షన్స్ అని, బయట సెలబ్రేట్ చేసుకోవడం, బర్త్డే ఫంక్షన్ చేసుకోవడం, ఇట్లా వాళ్ళ లైఫ్ లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మీ గురించి ఎక్కువగా ఏం ఆలోచించట్లేదు. ఒకవేళ ఎప్పుడన్నా ఏదైనా గుర్తు వచ్చారంటే ఆ గుర్తు ఏమవుతుందంటే మీరు అన్న మాటలే గుర్తొస్తున్నాయి వాళ్ళకి. మీరు ఏదైతే అన్నారో మీరు వాళ్ళని మోసం చేశారని, మీరు ఏదో విషయంలో వాళ్ళకి తప్పు చేశారన్న ఫీలింగ్ లోనే వాళ్ళు ఉన్నారు. ఫర్దర్ గా కూడా మేబీ కొంతమంది ఏమైందంటే జాబ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ కొంతమందికి ఏంటంటే వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు చెప్పినట్టు మీరు వినలేదన్న ఫీలింగ్ లో కూడా ఉన్నారు. వాళ్ళు ఏదైతే చెప్తారో అది మీరు వినట్లేదు, వాళ్ళ మాట వినట్లేదు కాబట్టి మీరు తప్పు చేస్తున్నారు. నేను వద్దన్న పనులే ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు ఏదైనా వద్దంటున్నా మీరు అదే పని చేస్తున్నారు. మీకు నచ్చినట్టుగా మీరు ఉండాలన్నా కూడా వాళ్ళకి నచ్చినట్టుగా ఉండాలన్న ఉద్దేశంతో, అది రైట్ అవనివ్వండి, రాంగ్ అవనివ్వండి, కానీ వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి అన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళేమైనా మీకు నచ్చినట్టు ఉంటారా అంటే అది ఉండరు. కానీ మీరు మాత్రం వాళ్ళకి నచ్చినట్టే ఉండాలి. వాళ్ళు మీ ఏం చేసినా వాళ్ళకి చెప్పాలి. మళ్ళీ వాళ్ళు ఏమైనా చేస్తే మీకు చెప్తానంటే చెప్పరు.
మీరు ప్రతిదీ చెప్పాలి. చెప్పకపోతే నాకెందుకు చెప్పలేదు అన్న రీజన్ అడిగేవాళ్ళు, ఒకవేళ రీజన్ అడిగేవాళ్ళు ఒకళ్ళని ఎదుటి వాళ్ళని పాయింట్ ఔట్ చేస్తున్నారంటే మనం ఎంతవరకు చెప్తున్నామో, మనం ఎంతవరకు కరెక్ట్‌గా ఉన్నామనేది ఆలోచించుకోవాలి. అలాంటి పర్సనే ఈళ్ళు. వాళ్ళేం చెప్పరు. కానీ మీరు మాత్రం అన్నీ చెప్పాలి. నాకు చెప్పి చెయ్యాలి. నేను బయటికెళ్తున్నా చెప్పాలి. ఎక్కడికైనా ఏమైనా చేస్తున్నా చెప్పాలి. బ్లాక్ చేసుకున్నా కూడా చెప్పాలి వీళ్ళకి. బ్లాక్ చేసుకున్న 100 సార్లు కాల్ చేయాలి, బతిమలాడుకోవాలి. యాటిట్యూడ్, ఇగో అనేది ఎక్కువగా ఉంది. వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళు ఒప్పుకొని, కాంప్రమైజ్ అవని, సర్లే నాకు ఇష్టమైన వాళ్ళ గురించి నేను ఒక మెట్టు దిగితే ఏముందిలే అనుకునే రకం కాదు. నాకు ఇష్టమైన వాళ్ళు కాబట్టి నేనేమన్నా పడాలి అనుకునే రకాలే తప్ప, నా గురించి వెయిట్ చేయొచ్చుగా అనుకునే రకాలు అండ్ నేను మగాడిని అనుకునే రకాలు ఎక్కువ. అంటే లేడీస్ అయితేనేమో నేనే అంటే వాళ్ళు కొంచెము ఎదుటి వాళ్ళ కన్నా కూడా ఆపోజిట్ పర్సన్ కన్నా కూడా మీ పార్ట్నర్ కన్నా కూడా మీరు కొంచెము అంటే మీకన్నా మీ పార్ట్నర్ కొంచెం అథారిటేటివ్ గా ఉంటారు. మేబీ మంచి జాబ్ ఉండొచ్చు, మీకన్నా కొంచెం మంచి పొజిషన్ లో ఉండొచ్చు. సో నేను చెప్పిందే వినాలి. నేను చెప్పినట్టు వినకుండా నన్నెందుకు రూల్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ లో ఉంటారు వాళ్ళు. సో రూల్ చేస్తున్నారంటే మనం అనుకున్న వాళ్ళ మీద చేయడంలో తప్పులేదు. కానీ అది ఎంతవరకు లిమిటెడ్ గా ఉండాలి. మీరు ఏదన్నా అన్నప్పుడు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేనప్పుడు మీరు ఇంకొకళ్ళని ఎట్లా అంటారు, ఇలా చెయ్యి అలా చెయ్యి అని. మనం వినదలుచుకున్నప్పుడే మనం వేరే వాళ్ళని వినమని అడగాలి. సో వీళ్ళు అలాంటి క్యారెక్టరే అన్నమాట. మీ గురించి ప్రజెంట్ పాజిటివ్గా ఏం ఆలోచించట్లేదు. మీరు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారనో, వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు. చక్కగా తిన్నామా, పడుకున్నామా, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసామా, ఫంక్షన్‌లకి వెళ్ళామా, టిప్ టాప్‌గా రెడీ అయ్యామా అని వాళ్ళ వేలో వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. మీ గురించి దిగులు పడేంత మెంటాలిటీ అయితే కాదు. ఏదైనా కూడా లైట్ తీసుకుని దులిపేసుకునే రకాలే. అవసరం వచ్చినప్పుడు ఒకలాగా, అవసరం తీరిపోయినాక ఒకలాగా ఉండే పర్సన్సే వీళ్ళు ఎవరైతే ఉన్నారో. వీళ్ళకున్న ఈగోకి, యాటిట్యూడ్‌కి వీళ్ళు ఎవరితో అయినా కూడా గొడవ పడే మెంటాలిటీయే తప్ప అందరినీ ఫ్రెండ్షిప్ చేసుకున్న వాళ్ళు కూడా ఎవరంటే, వీళ్ళతో ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు కూడా ఎవరంటే వాళ్ళ అవసరాలు వీళ్ళ చుట్టూ పక్కన తిరిగే వాళ్ళే తప్ప వీళ్ళ మెంటాలిటీ చూసి వీళ్ళ దగ్గర అయ్యే వాళ్ళైతే కాదు. ఎందుకంటే వీళ్ళ మెంటాలిటీ ఏంటంటే పొగిడితే నెత్తినెక్కించుకుంటే వాళ్ళు మంచోళ్ళు, లేదు వాళ్ళని ఒక మాట అన్నారా వాళ్ళని కిందకేసి తొక్కే రకాలన్నమాట. సో అలాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ అవసరాలను వీళ్ళ పొగిడామా, పనులు చేయించుకున్నామా, అవసరాలు తీర్చుకున్నామా అనుకున్న వాళ్ళే చుట్టూ ఉండేది కూడా. అది వాళ్ళకి తెలుసు. తెలిసినా కూడా ఏంటంటే వాళ్ళకి అదే ఇష్టం. ఎందుకంటే ఎవరైనా కూడా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళని పొగిడే వాళ్ళే కావాలి కానీ ఎవరైతే న్యాయంగా ఉండి నువ్వు తప్పు చేసావని చెప్పేవాళ్ళు ఎవరికి అవసరం లేదు కదా. వీళ్ళకైతే అసలు అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళకున్న ఈగో, వీళ్ళకి యాటిట్యూడ్, ఇలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళు అవసరం లేదు. వీళ్ళకి ఇలాంటి వాళ్ళు వీళ్ళ కింద ఉండి నువ్వు ఎంత మంచి వాళ్ళు లేరు, నీ అంత తోపు లేరు, నీకున్న పర్సనాలిటీ లేదు, నీకున్నంత కండబలం లేదు, గుండె బలం లేదు, ఇలాంటివి చెప్పే వాళ్ళే కావాలన్నమాట. ఏం చేస్తున్నారంటే మీ గురించి అంత పాజిటివ్గా ఏం ఆలోచించట్లేదు. ఫర్దర్గా అయినా ఏమైనా చేంజ్ అవుతారా, మళ్ళీ వచ్చే అవకాశం ఏమన్నా ఉందా, ఇవన్నీ చూద్దాము. పైన వచ్చినట్టే అన్ని నెగిటివ్ కార్డ్సే వస్తున్నాయి. సో ఫర్దర్గా కూడా వీళ్ళ మైండ్ సెట్ లో కానీ వీళ్ళ దాంట్లో కానీ ఏమైనా మార్పు వస్తుందంటే వీళ్ళ అథారిటేటివ్ని ఎప్పుడు ఎవరు కూడా మార్చలేరు. వీళ్ళే కరెక్టు. వీళ్ళు ఎప్పుడు కూడా నలుగురు రూల్ చేసే విధంగాను వీళ్ళు అథారిటేటివ్ గానే ఉంటారు. వీళ్ళు ఏంటంటే రూలింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు. నేను చెప్పిందే వినాలని అనుకుంటారు కాబట్టి ఫర్దర్ గా కూడా ఏం చేంజ్ అవ్వరు. వాళ్ళ బుద్ధి అనేది ఎప్పటికే మారదు అనమాట. వాళ్ళే కరెక్ట్ అనుకునే బుద్ధి అనేది ఎప్పటికీ మారదు. మూర్ఖత్వంగా చేసినా కూడా వాళ్ళు కరెక్ట్ అనుకున్న ఫీలింగ్ లో ఉంటారు. అండ్ వాళ్ళ వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. వాళ్ళకి ఏదైతే జాబ్ వర్క్ ఉందో, ఫైనాన్షియల్ గా బిజినెస్ ఉందో, ఇలాంటి వాటిల్లో వాళ్ళు బిజీగా ఉంటారు తప్ప మీ గురించి ఆలోచించేంత టైం ఉండదు వాళ్ళకి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కొంచెం డబ్బు మనుషులు కూడా మనీ మైండెడ్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా మనీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తానే ఉంటాయి. వాళ్ళ దగ్గరికి మనీ రావని కదా, ఎంత కష్టపడతారో అంత మనీ వస్తాయి. కానీ ఆ వచ్చిన మనీ అనేది ఏదో ఒక రూపంలో వెళ్తాయి. ఎందుకంటే మనం ఒకటి చేస్తే ఇంకోటి మనకు తిరిగి వస్తుంది కదా. సో కర్మ అనేది ఎప్పటికీ వదిలిపెట్టదు. సో మనం ఏదైతే ఇస్తామో అది మళ్ళీ రిటర్న్ వస్తుంది కాబట్టి మనం ఒక రూపంలో ఇస్తే మనకు ఇంకో రూపంలో తిరిగి వస్తుంది. అండ్ ఇప్పుడు మిమ్మల్ని చాలా బాధ పెట్టారు అండ్ ఫర్దర్ గా కూడా ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్లరు.
బాధ పెడుతూనే ఉంటారు. దానివల్ల కూడా వాళ్ళు ఏమైనా హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళ లైఫ్ ఏం హ్యాపీగా ఉండదు. మనం ఒకళ్ళకి చూపించింది మనకు తప్పకుండా వస్తుంది. వాళ్ళు కూడా కొన్ని ఇప్పుడు ఏదైతే మీకేదైతే మంచిగా ఉన్నట్టు నటించి మోసం చేశారో వాళ్ళ లైఫ్‌లో కూడా వాళ్ళని మోసం చేసేవాళ్ళొస్తారు. వాళ్ళ వలన వీళ్ళు బాధపడ్డము, వీళ్ళు ఏదైతే ఉందో సిట్యుయేషన్ ఎందుకు ఇలాంటి లైఫ్ అయ్యింది, ఎందుకు జరిగిందా అన్న ఫీలింగ్‌లో ఉంటారు. కొన్ని గొడవలు జరగడము, కొన్ని ఇమాజినేషన్‌లో ఉంటారు. ఎవరైతే ఉన్న మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా కొంచెం ఊహించుకుంటారు. అక్కడ ఏం జరిగిందనేది వీళ్ళకి అనవసరం. బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరిగిందనేది వీళ్ళకి వీళ్ళు ఇమాజినేషన్ చేసుకుంటా ఉంటారు ఎప్పుడూ కూడా. గాల్లో మేడలేస్తా ఉంటారు. గాల్లో తేలుతా ఉంటారు వీళ్ళెప్పుడూ కూడా. ఆహ్, హ్మ్, ఎప్పుడూ కూడా ఎప్పుడూ కూడా ఆహ్, ఏదో ఒకటి చేయాలని అనుకుంటారు గానీ, దానికి సంబంధించిన యాక్షన్ అనేది తీసుకోరు. ప్లానింగ్ ఉంటది గానీ, ఎగ్జిక్యూషన్ అయితే ఉండదు వీళ్ళకి. అంటే వీళ్ళ మూడ్ స్వింగ్స్ వల్ల, వీళ్ళ కోపం వల్ల, వీళ్ళ యాటిట్యూడు, ఈగో వల్ల ఏందంటే మిడిల్‌లోనే చేసే వర్క్‌ని గూడా వదిలేస్తారు. ఫర్దర్‌గా వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఈ రిలేషన్ ఉందో ముందు ముందు కూడా దీన్ని ఎండ్ జేసుకుంటారే తప్ప ముందుకైతే తీసుకెళ్లరు. వాళ్ళ లైఫే వాళ్ళకిష్టము. ఇప్పుడు కానీ మీకు చేసిన బాధ, మీకు చూపించిన ఆహ్, హ్మ్, ప్రెషరు అండ్ ఎమోషన్‌గా బ్లాక్‌మెయిల్ చేసింది గాని, మీకు పడిన బాధ మానసికంగా, శారీరకంగా ఏదైతే మీరు పడిన బాధకి తప్పకుండా యూనివర్స్ అనేది వాళ్ళకి బుద్ధి చెప్తుంది. తప్పకుండా వాళ్ళ లైఫ్ ఇప్పటి వరకు ఎలా ఉందో కంపల్సరీ రివర్స్ అయిపోతుంది. మీ లైఫ్ అనేది కొంచెం వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి, మీరు కొంచెం ఇలాంటి వాళ్ళ కోసం నేను బాధపడడం అవసరమా? వీళ్ళసలు నాకసలు సూటబుల్లా? వీళ్ళు నా క్యారెక్టర్‌తో పోల్చుకుంటే వీళ్ళు నాకు ఎలాంటి వాళ్ళు? వాళ్ళేం చేశారు నాకు? నేనేం చేశాను వాళ్ళకి? అని ఒకసారి ఆలోచించుకుంటే గనక మీకే అర్థమవుతది. దానివలన మీరు వాళ్ళ గురించి ఆలోచించాలా? బాధపడాలా వద్దా? ఇవన్నీ కూడా ఆలోచించుకొని ఫర్దర్‌గా వాళ్ళకి దూరంగా ఉండాలా? మర్చిపోవాలా? అనేది మీరు డిసైడ్ చేసుకోండి. వాళ్ళైతే రిలేషన్‌ని ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చి మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలన్న ఉద్దేశ్యం అయితే వాళ్ళకి లేదు. రారు కూడా. ఎవరైతే ఫైల్ నంబర్ 3 వాళ్ళున్నారో కొంచెం కన్నింగ్ నేచర్ ఉన్న వాళ్ళే. వాళ్ళ స్వార్థానికి ఎదుటి వాళ్ళని బలి చేసే రకాలే. సో, వీళ్ళకి లవ్ మెసేజెస్ చూద్దాం. పాస్ట్‌లో మీకు చెప్పిన లవ్ మెసేజెస్ చూద్దాము. ఈవెన్ ద స్మాలెస్ట్ మూమెంట్ స్పెండ్ విత్ యూ ఫీల్స్ లైక్ ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. ఒకప్పుడు ఎట్లా అయ్యిందంటే మీతో గడిపిన చిన్న చిన్న విషయాలు ఉంటాయి కదా! ఫోన్ మాట్లాడడం కానివ్వండి, బైక్ రైడింగ్‌కి వెళ్తే కానీ, లేకపోతే మిమ్మల్ని ఫాలో చేయడం గానీ, ఇట్లాంటివన్నీ ఎట్లా ఉండేదంటే ఒక మెమరీలాగా గుర్తుపెట్టుకునేవాళ్ళు. ఒకటికి 4 సార్లు చెప్పుకోవడము, హ్యాపీగా ఫీల్ అవ్వడము, ఇలా చేసాం, అలా చేసామని గంటల తరబడి వాటి గురించే డిస్కస్ చేయడం ఇలాంటివన్నీ జరిగినవి. ఐ హావ్ నో క్లూ వాట్ యూ డిడ్ టు మీ బట్ ఐ రియల్లీ అడిక్టెడ్ టు. ఒకానొక టైంలో ఎట్లయిపోయారంటే మీరు ఫోన్ చేయకపోయినా, మీరు మెసేజ్ చేయకపోయినా వాళ్ళకి ఏం చేయాలో అర్థమయ్యేది కాదనమాట. మేబీ మీకు మాట్లాడే అవకాశం లేకపోవడం, మీరు చేసినప్పుడు వాళ్ళు మాట్లాడాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. ఇలాంటివన్నీ ఉండడం వల్ల ఒకానొక టైంలో ఏందంటే మీరు మాట్లాడకపోయినా, మెసేజ్ చేయకపోయినా వాళ్ళ కోపమొచ్చేసేది. ఎందుకు మాట్లాడటం లేదు? నాకు టైం ఎందుకు ఇవ్వట్లేదు? అన్న ఫీలింగ్‌లో వచ్చేసేవాళ్ళనమాట. ఇప్పుడు రివర్స్ అయిపోయిందనమాట అంతా. ఒకానొక టైం అయినాక రివర్స్ అయిపోతది. ఎవ్రీ టైమ్ ఐ మిస్ యూ ఐ జస్ట్ విష్ ఐ కుడ్ హగ్ యూ టైట్ అండ్ నెవర్ లెట్ యూ గో ఎనీవేర్. ఎప్పుడన్నా మీరు మాట్లాడకపోతే ఏం చేసాం ఎప్పుడన్నా మీరు ఫర్ సపోజ్ కొన్ని గంటలు మాట్లాడకపోయినా, వన్ డే మాట్లాడకపోతే నెక్స్ట్ రోజు మిమ్మల్ని చాలా మిస్ అయ్యేవాళ్ళు. నేను మెసేజ్ చేస్తుంటే మీతో బాగా ప్రేమగా మాట్లాడడము, మిమ్మల్ని మిస్ అవుతున్నట్టుగా, ఎప్పుడూ మిమ్మల్ని మిస్ చేసుకోకూడదు అన్న ఫీలింగ్ ఉండేది తనకి. అంటే ఐ మిస్ యూ ఎప్పుడూ మిమ్మల్ని మిస్ అవుతారో, మిమ్మల్ని గట్టిగా హగ్ చేసుకొని మిమ్మల్ని ఎక్కడికి కూడా పంపించకూడదు అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉండేదనమాట. సో, ఈ రిలేషన్ ఏదైతే ఉందో ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకున్నారప్పుడు. సో, యూనివర్స్ గైడెన్స్ కూడా చూద్దాం మనము.
ఎస్ బి ఎసెప్టివ్, రిమైన్ పాజిటివ్. వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి మీ గురించి మీరు ఆలోచించుకొని మీ లైఫ్ మీ కెరియర్ గురించి ఆలోచించుకుంటే కనుక బిగ్ హ్యాపీ చేంజెస్ అనేవి వస్తాయి. వెయిట్ చేయాలి, కొంచెం ఓపికతో పేషెన్స్తో వెయిట్ చేస్తే కనుక మీ లైఫ్లో మీకు సంబంధించిన గుడ్ న్యూస్ మీ కెరియర్ పరంగా కానీ మీ ఫైనాన్షియల్గా కానీ లేకపోతే మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి ముందు ముందు. సో యూనివర్స్ మీరు కొంచెం వెయిట్ చేసి పేషెన్సీతో ఉండండి, గాడ్ని ప్రే చేయండి, ఓపికతో వెయిట్ చేయండి అని చెప్తున్నారు. చేస్తే కనుక మంచి గుడ్ హ్యాపీ చేంజెస్ అనేవి బిగ్ హ్యాపీ చేంజెస్ అనేవి జరుగుతాయి అని చెప్తున్నారు. సో ఇదనమాట పైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. ఎవరికైతే పైల్ నెంబర్ 1 అండ్ 2 అండ్ 3 అనేది రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది ఇచ్చి రెజనేట్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల మీరు నా వీడియోస్ మీలాంటి ఇంకొంతమందికి పుష్ అవుతాయి అనమాట. పుష్ చేయడం సజెషన్లోకి వెళ్తే మీలాగా ఇంకొంతమంది దీనికి వీడియోస్ అనేవి చూస్తారు. సో తప్పకుండా లైక్ అనేది మర్చిపోకుండా చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే ఎక్కువ మెంబర్స్ అనేది వీడియోస్ చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, లైక్ ఇవ్వడం వల్ల, కామెంట్ చేయడం వల్ల మీకు ఎలాంటి మనీ అని ఛార్జెస్ అనేవి పడవు. సో అది దృష్టిలో పెట్టుకొని మీకు రెజనేట్ అయితే కనుక లైక్ అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.